నవీన్ యాదవ్ అన్న మహిళల గురించి చాలా గొప్పగా చెప్తూ మాట్లాడిండు. మా రేవంత్ అని అది చేసేసిండు. మా కాంగ్రెస్ పార్టీ మహిళలకు చాలా గౌరవం ఇచ్చేసిందన్న. అవన్నీ కాదన్న, ఇప్పుడు నువ్వు ఏదైతే నుంచున్నావో కంటెస్ట్ చేస్తున్న డివిజన్లోనే రేవంత్ నగర్లో ఒక పారిశుద్ధ్య కార్మికురాల మీద అత్యాచారం జరిగింది. మరి ఇప్పుడు దాకా నువ్వు స్పందించినావా? నీ ముఖ్యమంత్రి స్పందించిందా? మేయర్ స్పందించినా? నీ మహిళా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ స్పందించినా? ఎవరు ఏం మాట్లాడారు కానీ చిల్లర రాజకీయాలు చేస్తూ ఒక మహిళ పట్ల కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 years నుంచి ఆయనకు మైనారిటీలు గుర్తు రాలేదు. వాళ్ళని పక్కకు పెట్టేసిండు. ఓవరాల్గా ఒక ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేరు, అండ్ మైనారిటీకి సంబంధించిన ఇస్తా అన్న ఏ ఒక్క హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో 1,00,000 ఓట్లు మైనారిటీలు ఉన్నాయి కాబట్టి వారిని ఏమంటారు, వారి వైపు తిప్పించుకునే విధంగా ఈరోజు వారి అవసరానికి హజారుద్దీన్ కానీ లాస్ట్ టైం ఏమో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి పక్కకు పెట్టేసిండు. అంటే ఇస్తా అని చెప్పి పక్కకు పెట్టారు. ఎమ్మెల్యే ఇవ్వద్దు కాబట్టి పక్కకు పెట్టిండు. అంటే అన్ని విధాలుగా ఇప్పుడు ఆల్రెడీ షబీర్ అలీ ఖాన్ ఉన్నారు, మరి ఆయనకి ఇవ్వచ్చు కదా. ఇన్ని రోజులు ఏం చేశారు, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఎలక్షన్ జూబ్లీహిల్స్లో ఆయనదని చెప్పేసి అది కూడా ఎలక్షన్ ఏమంటారు ఉల్లంఘన కిందనే వస్తుంది.